హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వెన్న బిస్కెట్లు. ఓవెన్తో పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా హెల్తీగా పిల్లలకు నచ్చే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. బయట కొనే ఫుడ్స్ ఇప్పుడు కల్తీగా ఉన్నాయి కదండి. చక్కగా హెల్తీగా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే మన చేత్తో మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి. ఈ వెన్న బిస్కెట్ల ప్రాసెస్ ఇప్పుడు ఎలానో చూసేద్దామండి. ముందుగా జల్లెడ తీసుకొని 1 కప్పు మైదా పిండి తీసుకోవాలండి. ఇప్పుడు మనం మైదా పిండి 1 కప్పు తీసుకున్నాం కదండి. అదేవిధంగా 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలండి. ఈ శనగపిండి అనేది బయట షాప్లో తెచ్చింది కాదండి. మనం పప్పు మిల్క్ పట్టించుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలండి. మనం బేకింగ్ సోడా కన్నా తక్కువగా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర ఈ బేకింగ్ పౌడర్ లేకపోయినా పర్వాలేదండి. వంట సోడా చిటికెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఇలా జల్లెడ పట్టేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. మనకి పిండి అనేది చాలా స్మూత్గా ఉండాలండి. ఈ వెన్న బిస్కెట్లకి చక్కగా ఇలా జల్లించి తీసుకోవటం వల్ల మనకి పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుందండి. చూడండి, ఇలా చక్కగా జల్లించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం 1.5 కప్పు పిండి తీసుకున్నామండి. అదే కొలతతో మనం 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటే మనకి తీపి అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ కొలతతో తీసుకున్నామంటే మీరు స్వీట్ కాస్త తక్కువ తినే వాళ్ళైతే మరి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి. చూడండి, చక్కగా ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో మనం చక్కెర కూడా తీసుకోవాలండి. అదేవిధంగా నెయ్యి కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు అయితే నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి. చక్కగా ఇలా 1 కప్పు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. స్మెల్ రాకుండా ఉండే ఆయిల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. చక్కగా ఇలా ఒక్కసారి కచ్చాపచ్చా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో బటర్ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర బటర్ ఉంటే యాడ్ చేసుకోండి. ఈ వెన్న బిస్కెట్లకు బటర్ యాడ్ చేయటం వల్ల చాలా బాగుంటుందండి. చక్కగా ఇలా బటర్ కాస్త యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మనకి చక్కెర పలుకు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ముందుగా జల్లించి ఉంచుకున్న పిండిలో కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కసారి చేసుకున్నారంటే మీకు ఇంత ఈజీగా బిస్కెట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చా అనిపిస్తుందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చి కొబ్బరి కూడా మీ ఆప్షనల్ అండి. ఈ పచ్చి కొబ్బరి వద్దు అనుకున్నా స్కిప్ చేసేయచ్చండి. ఇలా చక్కగా మొత్తం పిండి తడిసే విధంగా కొద్దిగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఒకేసారి మొత్తం యాడ్ చేసేయకండి. షుగర్ పేస్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పిండిని తడుపుకుంటూ ఉండాలండి. ఒకేసారి యాడ్ చేసామంటే కాస్త ఎక్కువ తక్కువ అయినా కూడా ప్రాబ్లం వస్తుందండి. చూడండి, చక్కగా పిండి ఇలా పిడస పట్టామంటే చేతితో ఇలా చక్కగా వచ్చే వరకు తడుపుకుంటే మనకి సరిపోతుందండి. ఓవెన్తో పని లేకుండా సింపుల్గా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే బయట కొనే అవసరమే ఉండదండి. పిల్లలు అడిగినప్పుడల్లా ఒక వెన్న బిస్కెట్ ఇవ్వచ్చండి. చూడండి, చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ప్లేట్లో ఈ విధంగా ఈక్వల్గా పరుచుకోవాలండి పిండి అనేది. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే ప్రాసెస్లో చేసుకోండి. చాలా సింపుల్ మెథడ్ అండి. చక్కగా ఇంట్లో మనం ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఈ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవటానికి పెద్ద ఖర్చు ఏమీ అవ్వదండి. మనకి ఇందులో వేసిన నెయ్యి మాత్రమే ఎక్కువ కాస్ట్తో ఉంటుందండి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఏ ఆయిల్ యాడ్ చేసినా స్మెల్ అనేది రాకుండా ఉండే విధంగా యాడ్ చేసుకోండి. చక్కగా ఇలా ఈక్వల్గా పరుచుకున్న తర్వాత పిండిని పైన కాస్త పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చండి. మీరు ఈ పచ్చి కొబ్బరి వద్దు అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. చక్కగా ఇలా పరుచుకొని కాస్త లోపలికి ప్రెస్ చేస్తూ నొక్కుకోవాలండి. ఈ వెన్న బిస్కెట్లు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి. అంత మంచి రుచితో ఉంటాయండి. మన చేతితో మనమే రుచికరమైన వెన్న బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక బౌల్ తీసుకోండి. మనకి ఈ బౌల్ సైజ్ అనేది చూసుకోండి. బిస్కెట్లు ఎంత సైజులో కావాలో చూసుకొని కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకోండి. మీకు ఇలా బౌల్ లేదు అనుకుంటే మీరు ఏదైనా బాక్స్ మూత అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చక్కగా ఇలా కట్ చేసుకోవాలి బిస్కెట్స్ అనేది. మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. మనకి అంచు భాగంలో
కాస్త షార్ప్గా ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఎక్కువగా పలచగాను ఉండకూడదు, అలా అని మందంగాను ఉండకూడదండి. మీడియం సైజుగా ఇలా కట్ చేసుకోవటమే అండి. ఇలా మధ్యలో ఇలా బిస్కెట్స్ ఎన్ని వస్తాయో అన్నీ కట్ చేసేసుకొని మిగిలిన పిండి మళ్ళీ దగ్గరకు తోసుకొని మిగిలిన పిండితో కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవటమే అండి. చూడండి ఎంత సింపుల్గా బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. చక్కగా దీనిపైన కాస్త డ్రై ఫ్రూట్ యాడ్ చేసుకోవటమే అండి. ఈ డ్రై ఫ్రూట్ యాడ్ చేయటం వల్ల మనకి కంటికి ఇంపుగానే కాదండి, నోటికి కూడా రుచిగా ఉంటుందండి. చక్కగా ఇలా యాడ్ చేసేసుకొని స్టవ్ పైన కడాయి ప్రీహీట్ చేసుకో ఉండాలండి. ఇప్పుడు మనం చేసుకుని పెట్టుకున్న బిస్కెట్ ప్లేట్ని ఇందులో వంచేసుకోవాలి. ఇప్పుడు పైన గాలిపోకుండా మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నామంటే ఎంతో రుచికరమైన వెన్న బిస్కెట్లు రెడీ అయిపోతాయండి. చూడండి, మనం చేతితో కాస్త కదిపామంటే బిస్కెట్ని ప్లేట్కి అంటుకోకుండా బిస్కెట్ అనేది చక్కగా వచ్చేసిందంటే మనకి బిస్కెట్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టండి. పూర్తిగా స్టవ్ కట్టేసి ప్లేట్లో నుంచి బిస్కెట్ వేరు చేసుకోవాలంటే పూర్తిగా వేడనేది లేకుండా చల్లారిన తరువాత మాత్రమే ఈ బిస్కెట్స్ని తీసుకోవాలండి. చక్కగా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. పైన చూస్తే వెన్న బిస్కెట్ సాఫ్ట్గా ఉంటుందండి, లోపల క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ వెన్న బిస్కెట్లు అనేది. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తిని చూడండి, టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. వంట రాన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రుచికరమైన వెన్న బిస్కెట్స్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేసేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.